స్వరపేటిక బాగుండాలన్నా, గురక రాకుండా ఉండాలన్నా, త్రేపులు రాకుండా ఉండాలన్నా, నిద్రమత్తు రాకుండా ఉండాలన్నా, మానసికంగా ఎదుగుదల కావాలి, రెసిడెన్స్ పవర్ ఉండాలి, మనలో మెంటల్ ఎఫెక్ట్ బాగా ఉండాలి. అప్పుడు మనం కరోనా లాంటి వ్యాధులను కూడా జయించగలుగుతాం. ఇప్పుడు నేను గురక రాకుండా ఉండటానికి, థైరాయిడ్ రాకుండా ఉండటానికి ప్రాణాయామాలు చూపిస్తాను. మీరు కూడా చూసి చెయ్యండి. గొంతుతో దగ్గినట్టు దగ్గి ముక్కుతో వదలండి. తర్వాత తర్వాత నేలక బయటికి పెట్టి వచ్చినందుకు నేలక బయటికి రానండి. తర్వాత నేను చేసినట్టు చూసి చేయండి. గొంతు బాగా రాసుకుపోతుంది. తర్వాత ఇలా 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 రుద్దండి. తర్వాత శీతలి శీత్కారి ప్రాణాయామం చేయండి. మెంటల్గా బాగా ప్రిపేర్ కాండి. ఎలా మానసికంగా నేను చేయాలన్న ఆలోచన రావాలి. రెసిడెన్స్ పవర్ పెరగాలి. మీ ఆరోగ్యాన్ని డెవలప్మెంట్ కావాలని కోరుకోవాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించరు. థైరాయిడ్ ఏంది, బీపీ ఏంది, షుగర్ ఏంది, గ్యాస్ ట్రబుల్ ఏంది, మలబద్ధకం ఏంది, ఇసినోఫియల్ ఏంది, మొత్తం జలుబు, తుమ్ములు, దగ్గులు, చుండ్రు, గుబిలి, మొత్తం A to Z మొత్తం రోగానికో ప్రాణాయామం చేయొచ్చు. రోగానికో డాక్టరు, రోగానికో మాత్ర, రోగానికో ప్రాణాయామం. వీటిలో ఏది కావాలో నిర్ణయించుకొని డబ్బులు కోసం మనం పరిగెత్తున్నాం. ఆదాయం కోసం పరిగెత్తుతూ ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఆలోచన సరళి బాగుంటాయి. ఆలోచించబడితే కుటుంబం బాగుంటాయి. కుటుంబం బాగుంటే మనం కలగలం. ఉన్ననాడైనా మనం జీవితాన్ని ఆరోగ్యపరంగా ఆనందించాలి కదా. కాబట్టి మీ అందరూ ఈ ప్రాణాయామం చేస్తారని, అనారోగ్య సమస్యలు రానియకుండా చూసుకుంటారని. నమస్తే.